స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. మన పౌరులందరూ మన బార్డర్లో సోల్జర్స్ చనిపోవడం కంటే ఎక్కువ ఈ రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే చెప్తారా మీరు? ఏ విధంగా జరుగుతున్నాయి చెప్పండి, ఒకరు చెప్పండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల జరుగుతుందా? ఎవరు మాట్లాడట్లేదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదం జరుగుతుందా జరగదా? ఓవర్ స్పీడ్ నడిపితే జరుగుతుందా జరగదా? అవునా కదా? ట్రిపుల్ రైడింగ్ పోతే కూడా జరుగుతుంది. మైనర్స్ డ్రైవింగ్ చేస్తే కూడా జరుగుతుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఇంకా ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే కూడా రోడ్ ప్రమాదాలు జరుగుతాయి. ఈ అన్ని ప్రమాదాలు జరిగితే ఏమవుతాయి? ప్రమాదాలలో మైనర్ ఇంజరీస్ అవుతాయి, మేజర్ ఇంజరీస్ అవుతాయి, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోతున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఇందాక ఎల్ఐ గారు చెప్పారు కదా, స్టూడెంట్ అంటే స్కూల్స్, కాలేజెస్, ఆటో స్టాండ్స్, బస్ స్టాండ్స్ అందరినీ, సొసైటీలో ఉన్న ఆల్ స్టేజ్లో ఉన్న పిల్లల్ని, పౌరులందరినీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ ప్రగతి స్కూల్ని ఈరోజు చూస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో 10th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు చాలామంది స్కూటీ నడుపుతారు. కానీ అది నేరం అవుతుంది. అది 18 years దాటిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్. కానీ మీరేం చేస్తారు? వాటర్ తీసుకురావడానికి, కూరగాయలు తీసుకురావడానికి, లేకపోతే బస్ స్టాండ్లోకి ఎవరో బంధువులు దిగరు, మీ డాడీ చెప్తాడు స్కూటీ వేసుకుంటే ఎక్కించుకోరాలనుకున్నా అంటారు. నువ్వేం చేస్తావు? పోతుంది. కాబట్టి ఇది అవగాహన ఉండదు. నువ్వు నడపగలుగుతావు కానీ ఏ టైప్ ఆఫ్ వెహికల్ ఎటు నుంచి వస్తుంది అనేది నీ కెపాసిటీ ఉండదు. నువ్వు నడుపుతుంటావు, నీకు అనిపిస్తుంటుంది ఏం నడుపుతున్నా కదా, ఎస్ఐ గారు చెప్తున్నా అనిపిస్తుంది, కానీ నీకు ఆ మెచ్యూరిటీ అనేది ఉండదు. అందుకే 18 years అనేది పెట్టడం జరిగింది.